తమిళనాడు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నైలోని ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జరిగిన జెండా వందనం కార్యక్రమానికి త్రిష హాజరయ్యారు. పసుపు రంగు చీరలో గజరాతో సంప్రదాయ లుక్లో కనిపించిన త్రిష అందరి దృష్టిని ఆకర్షించారు. సీఎం విజయ్ రాక కోసం ముందు వరుసలో కూర్చుని త్రిష ఎదురుచూశారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే విజయ్ తల్లిదండ్రులు ఎస్ఏ చంద్రశేఖర్, శోభా చంద్రశేఖర్ పక్కనే త్రిష కూర్చున్నారు. త్రిష వెంట ఆమె తల్లి ఉమాకృష్ణన్ కూడా కార్యక్రమానికి వచ్చారు. పరేడ్ సందర్భంగా సీఎం విజయ్కు త్రిష సెల్యూట్ చేశారు. గత మేలో జరిగిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ త్రిష ముందు వరుసలో కనిపించారు. విజయ్, త్రిషాల స్నేహంపై సోషల్ మీడియాలో తరచూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో తాజా దృశ్యాలు మరోసారి వైరల్ అవుతున్నాయి. దీంతో ఫోర్ట్ సెయింట్ జార్జ్ వేడుకల్లో త్రిష ముందు వరుసలో కూర్చోవడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. Men and women who resisted colonial rule and stood up for the freedom of their land. மாமல்லன் குயிலேவன் வீரமங்கை வேலுநாச்சியார் வீரத்தாய் குயிலி மருது சகோதரர்கள் வீரச்சின்னமலை வீரபாண்டிய கட்டபொம்மன் மாவீரன் அழகு முத்துக்கோன் மகாகவி சுப்பிரமணிய பாரதியார் வாஞ்சிநாதன் பாபு சிதம்பரனார் திருப்பூர் குமரன் ராமலிங்கனார் அஞ்சலி அம்மாள் தில்லையாறு வள்ளியம்மை TKC. తమిళనాడులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని చారిత్రాత్మక ఫోర్ట్ సెయింట్ జార్జ్లో ముఖ్యమంత్రి విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఎగరవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఇక ఫోర్ట్ సెయింట్ జార్జ్లో జరిగిన ఈ వేడుకల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పతాకం రెపరెపలాడుతుండగా దేశభక్తి నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగిపోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.